అందరికీ ప్రైజ్ లార్డండి. అందరూ బాగున్నారా? మరి నిన్న చక్కటి లెసన్ నేర్చుకున్నాం కదండి. ఈరోజు మరి హెర్మెన్యూటిక్స్ గురించి నేర్చుకుందాం. ఇది సెకండ్ ఇంట్రడక్షన్ మొన్న అయింది కదండి. ఇప్పుడు మూడవది. సింపుల్గా అందరికి అర్థమయ్యేటట్టుగానే చెప్తానండి. నాకు కూడా ఈరోజు ఎగ్జామ్ ఉంది. సో ముందుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రవ్వ. అవునేసయ్య, నీవెంతైనా నమ్మదగిన దేవుడిని, బిడ్డలు విడిచిపెట్టేవాడు కాదు ప్రవ్వ. ఇదిగో నాయన, ఆత్మతో జ్ఞానంతో మమ్మల్ని నింపండి. వాక్యం ద్వారా మాతో మా అందరితో కూడా జ్ఞానముతో ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి ప్రవ్వ. నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఇంకా నువ్వు జ్ఞానం పెంపొందించుకునే విధంగా మమ్మల్ని నాయన పరికరాలుగా వాడుకోమని, వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరూ బాగున్నారండి. మరి దేవుడు చక్కగా గతించిన కాలం అంతా కాచి కాపాడాడు కదండి. మరి ఈరోజు నేను మీ మధ్యకి ఎలా వచ్చానంటే దేవుని కృప అండి. అయితే హెర్మెన్యూటిక్స్ గురించి మనం నేర్చుకుందాము. మొట్టమొదటిగా ఇది మూడవ ఇంట్రడక్షన్ గురించి చెప్పుకుంటున్నామండి. ఫస్ట్ విలియం ఎం కెలిన్ గారు, క్రేగ్ ఎల్ బెలంబర్గ్, రాబర్ట్ ఎల్ హబబర్డ్ జూనియర్, వీరందరూ కూడా ఈ హెర్మెన్యూటిక్స్ భాషా శాస్త్రం గురించి, ఇంట్రడక్షన్ ఆఫ్ ది బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ గురించి చెప్పారండి. అది ఏంటన్నది మీకు చెప్తాను. అయితే ఇందులో 5 విషయాలు మనం నేర్చుకుంటే ఈ 5 మీదే ఆధారపడి ఉంటుందండి. ఈ 5 మీదే మన అంశాలన్నీ కూడా, మనం బైబిల్లో తీసుకున్న అంశాలు కానీ, లేకపోతే తీసుకున్న వచనాలు కానీ, ఇవి మనం వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఏదైతే రచయిత ఏ ఉద్దేశంతో రాశాడో అవన్నీ కూడా నిజమైన అర్థాన్ని ప్రతిబింబించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అంటే రచయిత ఉద్దేశాన్ని మనం తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. మనం అది ఏ విధంగా మనకి ఇదిగా ఉంటుంది అనేది కూడా మనం నేర్చుకుందాము. మొట్టమొదటిగా ఇవి 5 ఉంటాయండి. ఫస్ట్ది సాహిత్య సందర్భం, దీన్నే లిటరరీ కాంటెస్ట్ అంటారండి, లిటరరీ కాంటెస్ట్. రెండవది హిస్టారికల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్, అదేంటండి చారిత్రాత్మిక సాంస్కృతి నేపథ్యం. మూడవది వర్డ్ మీనింగ్, అంటే పదాల అర్థం. నెక్స్ట్ 4వది వ్యాకరణ సంబంధం, దీన్నే గ్రామటికల్ రిలేషన్షిప్ అంటారండి. అండ్ 5వది వచ్చి లిటరరీ జనరీ, అంటే సాహిత్య శైలి, లేకపోతే బై ఆల్సో స్పీచ్ యాక్ట్ థియరీ, దీన్ని ఏమంటారంటే యాక్ట్ స్పీచ్ యాక్ట్ థియరీ అని కూడా పిలుస్తారు. సో ఈ 5 మీద మనం నేర్చుకుంటే మనకి రచయిత ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, రచయిత ఏదైతే ఉద్దేశించి మాట్లాడుతున్నాడో వాటిని తెలుసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో ఈ 5 మనం నేర్చుకోవాలి. ఎందుకు కష్టం అవుతుంది అనేది, ఇది ఎవరో చెప్పారు అంటే విలియం కెలిన్ గారు, క్రెగ్ బ్లాంబర్గ్, రాబర్ట్ హబబర్డ్, వీరందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ 5 కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. సాహిత్య లిటరరీ కాంటెస్ట్, హిస్టారికల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్, మూడోది వర్డ్ మీనింగ్, గ్రామటికల్ రిలేషన్షిప్, లిటరరీ జనరీ, అర్థమైందండి. సాహిత్య నేపథ్యం, చారిత్రాత్మిక సాంస్కృతి నేపథ్యం, పదాల అర్థం, వ్యాకరణ సంబంధం, సాహిత్య శైలి, ఇవన్నీ కూడా ఈ 5 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ గ్రాంట్ ఆస్బోర్న్ గారు, ఎవరండి? గ్రాంట్ ఆస్బోర్న్ గారు ఏం చెప్పారంటే, ప్రతి రచయిత తన సందేహాలను ఒక నిర్దిష్ట శైలిలో వ్యక్తపరుస్తాడు. తద్వారా పాఠకుడు ఆ సందేశాన్ని అర్థం చేసుకోవడానికి తగినన్ని నియమాలు అందిస్తాడు. ఇప్పుడు సాహిత్య శైలిలో ఏం జరుగుతుంది అంటే, మనం చదివే గ్రంథము కానీ, లేకపోతే మనం చదివే పాఠం ఏదైతే ఉందో దాన్ని ఒక రచయిత రాసడానికి మనకు తెలుసు కదండి. ఆ రచయిత ఒక నిర్దిష్ట శైలిలో వ్యక్తపరుస్తాడు. ఎవరైతే చదివేవారు, మనం ఎవరైతే ఉన్నామో, మనం పాఠకులం, మనం ఎలా మన సందేశాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని నియమాలు అనేవి మనం అందిస్తామని గ్రాంట్ ఆస్బోర్న్ గారు చెప్పారండి. అర్థమైందండి. నెక్స్ట్, అసలు సాహిత్య శైలి అంటే ఏంటి అంటే, సాహిత్య అనగా ఒక గ్రంథాన్ని, దాని రచన శైలి, నిర్మాణం, రూపం, భావం, సందర్భం మరియు సాహిత్య లక్షణాలు పరిశీలించడం ద్వారా గుర్తింపబడే సాహిత్య రకం. అసలు సాహిత్యం అనగా ఏంటి అంటే,
ఇందాక మనం ఏం చెప్పుకున్నామండి, సాహిత్య శైలి అంటే ఒక నిర్దిష్ట శైలిలో రచయిత వ్యక్తపరుస్తుంటే దానికి ఉన్న నియమాలు పాఠకుడు అనేది అందిస్తాడు. ఇది ఎలా ఉన్నప్పటికీ ఈ సాహిత్య శైలి అంటే ఒక గ్రంథాన్ని లేకపోతే ఒక వచన నిర్మాణం కానీ, రచనా శైలి కానీ, నిర్మాణం కానీ, భావం కానీ, దాని రూపం కానీ, సందర్భం మరియు సాహిత్య లక్షణాలు ఇవన్నీ పరిశీలించడం ద్వారా గుర్తించే సాహిత్య రకాన్నే మనం ఈ సాహిత్య శైలి అని పిలుస్తామండి. అయితే లూకా సువార్త 24:44లో చూస్తే యేసుక్రీస్తు గారు పాత నిబంధనలోని 3 ప్రధాన సాహిత్య విభాగాలను ప్రస్తావిస్తారు. సాహిత్య విభాగాలని దేవుడు ఇక్కడ ప్రస్తావించాడండి. లూకా సువార్త 24:44లో చూస్తే దేవుడు ధర్మశాస్త్రము, ప్రవక్తల, కీర్తనలు అంటే మూడిటి గురించి మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం అంటే ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం, ప్రవక్తల గ్రంథాలు అంటే యెషయా నుంచి ఇర్మియా నుంచి మలాకి వరకు, కీర్తనలు మిగతావన్నీ కూడా ఇందులోకి వస్తాయండి. పరమగీతం, ప్రసంగి, సామెతలు, కీర్తనలు ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. కీర్తనలు ఈ 3 విధాలుగా యేసుక్రీస్తు గారు మాట్లాడడం మనం చూస్తాం. ఈ సాహిత్య రకాలను అర్థం చేసుకోవడం ద్వారా ప్రతి భాగాన్ని సరైన విధంగా వ్యాఖ్యానించాలి, దాని ఉద్దేశాన్ని సరిగ్గా గ్రహించాలి. ఈ సాహిత్య రకాల పైన ఉన్నాయి కదండి, ఒక రచన శైలి కానీ, ఆ నిర్మాణం కానీ, దాని రూపం, లేకపోతే మనం తీసుకున్న ఆ వచనం భావం, దాని సందర్భం, అలాగే సాహిత్య లక్షణాలు పరిశీలించడం వల్ల వచ్చే ఆ సాహిత్య రకాలని ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రతి భాగాన్ని సరైన విధంగా వ్యాఖ్యానించాలి. అంటే ప్రతి ఒక్క భాగాన్ని కూడా మంచిగా మనం ఒక విధానంలో వ్యాఖ్యానించి దాని ఉద్దేశాన్ని సరిగ్గా గ్రహించడమే సాహిత్య శైలి అంటారు. అర్థమైందండి. ఫస్ట్ది ఏం చెప్పానండి, ఫస్ట్ది సైంటిస్టులు మొత్తం 4 ఉన్నారు. ఈ నలుగురు కాకుండా ఈ నలుగురు కూడా ఏం చేశారంటే ఈ బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ గురించి ఇంట్రడక్షన్ అనేది చెప్పారు. ఏ విధంగా చెప్పారు అంటే రచయిత తాను ఉద్దేశించిన లేకపోతే అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటే 5 అంశాలు ఒక వ్యాఖ్యానం తీసుకుని ఏ వ్యాఖ్యానమైన రచయిత ఉద్దేశించిన ఉద్దేశం రాకపోవచ్చు, తక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే లిటరరీ అంటే సాహిత్య శైలి వచ్చినప్పటికీ ఇక్కడ రచయిత ఏదైతే ఉద్దేశించాడో లేకపోతే రచయిత నిర్దిష్ట శైలిలో వ్యక్తపరుస్తున్నాడు, తద్వారా పాఠకుడు ఏం చేస్తాడండి, ఆ సందేశాన్ని నియమాలు అనేవి యాడ్ చేస్తాడు. అసలు సాహిత్య శైలి అంటే ఏంటి అంటే దాని రూపం, రచన శైలి, రూపము, భావము, సందర్భము, అలానే మరియు సాహిత్య లక్షణాలు పరిశీలించడం, తద్వారా మనం సాహిత్య రకం అనేది గుర్తిస్తామన్నమాట. ఈ సాహిత్య రకాన్ని అర్థం చేసుకోవాలంటే సరైన విధంగా మనం వ్యాఖ్యానించడం, దాని అసలైన ఉద్దేశాన్ని మనం గ్రహించడం. అయితే లూకా సువార్త 24:44లో యేసుక్రీస్తు గారు ధర్మశాస్త్రము, ప్రవక్తల గురించి, గ్రంథాల గురించి, కీర్తనల గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇది సాహిత్య శైలి అని పిలుస్తారు. నెక్స్ట్ కథనాలు, దీన్నే నేరేటివ్స్ అంటారు. అసలు కథనాలు అంటే ఏంటి అంటే ఆదికాండం నుంచి మనం ఎస్తేరు గ్రంథం వరకు చూస్తే అవన్నీ కూడా చారిత్రాత్మక కథనాలండి. ఇవన్నీ కూడా చారిత్రాత్మక కథలు. సో ఈ కథనాలు అనేవి చారిత్రాత్మక సంఘటనలు లేదా నిజంగా జరిగిన విషయాలను వాస్తవంగా వివరంగా చెప్తాయి. ఇప్పుడు ఆదికాండం నుంచి ఎస్తేరు చూస్తే అంతా కూడా చారిత్రాత్మక సంఘటనలు, నిజంగా జరిగే ఆ సంఘటనలన్నిటిని గురించి మనకి వివరిస్తాయి. అది ఏంటి అంటే ఇది మనుషులు తమ జీవితాలు మనుషులు ఎలా వారి జీవితంలో జీవించారు, దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారు, వీటి గురించి చెప్పే కథలండి ఆదికాండం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు. ఇది కథనాలు. అయితే కథనాలు ప్రజలు చేసిన కార్యాలు వివరణాత్మకంగా నమోదు చేస్తాయి. ఇక్కడ కథనాలు అంటే ఏంటి అంటే ప్రజలు చేసిన కార్యాలండి. ఏవైతే కార్యాలు ఉన్నాయో కార్యాలు ఎలా నమోదు చేస్తున్నాయండి, వివరణాత్మకంగా నమోదు చేస్తున్నాయి. కథనాల్లో ఉన్న ప్రతి ఒక్క సంఘటన మనం అనుసరింపవలసిన
ఆదర్శంగా భావించకూడదు. నిజానికి వాటిలో చాలా సంఘటనలు మనం చేయవలసిన వాటికి ఉదాహరణ కావు. అవి కేవలం ఏం జరిగింది అనే విషయాన్ని మాత్రమే తెలియజేస్తాయి. ఇప్పుడు ఈ కథనాలు అంటే మనం ఏంటో అనుకుంటాం, కాదండి. చారిత్రాత్మక సంఘటనలు నిజంగా జరిగిన విషయాలు మాత్రమే వివరిస్తాయి, ఆదికాండం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు. అయితే ఇవి నిజంగా వివరణాత్మకంగా ఉంటాయేమో కానీ ఇవి మనం పాటించకూడదు. ఇవి ఏంటంటే ఒక చరిత్ర గురించి, లేకపోతే అప్పుడు ప్రజలు ఎలా జీవించేవారు, దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉండేవారు అనే వాటి గురించి మాత్రమే ఇవి మనం తెలుసుకుంటాం కానీ వివరణ తప్ప ఇది మనం పాటించాల్సిన అవసరం అయితే లేదండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు దావీదుకు అనేక మంది భార్యలు కలిగి ఉన్నారు 2 సమూయేల్లో. ఒక కథనం బైబిల్ అనేది జరిగింది, ఇది ఒక కథనం కింద బైబిల్ చెప్తుంది. కానీ మనం అలాగే దావీదు వలె అందరికీ స్త్రీలు ఎక్కువ మంది భార్యలు ఉండాలని ఇది మనం పాటించకూడదు. ఇవి జస్ట్ చారిత్రాత్మక సంఘటనలో మనకు ఆ కాలంలో ప్రజలు ఎలా జీవించేవారు అనేది ఆ విధానం మాత్రమే వివరించడం అనేది జరుగుతుంది. ఇది ఆదికాండం ఎస్తేరు గ్రంథం నుంచి కథనాలు. అర్థమైందండి. నెక్స్ట్ ధర్మశాస్త్రం. ఇది నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశకాండం. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశకాండం. ధర్మశాస్త్రం అనేది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలు, నియమాలు, సూచనలు. ఇవి దేవుని ప్రజలు ఎలా జీవించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా సమాజంలో ప్రవర్తించాలో బోధిస్తున్నాయి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం అనే దాన్ని లా అని పిలుస్తారండి. ఈ ధర్మశాస్త్రం ఎందుకు అంటే దేవుడు ప్రజలతో ఇచ్చిన నియమాలు కానీ, ఆజ్ఞలు కానీ, సూచనలు కానీ, నియమాలు, ఆజ్ఞలు, సూచనలు, ఈ 3 కూడా దేవుడు ఇచ్చాడండి ధర్మశాస్త్రం ద్వారా. అయితే ఎందుకు ఇచ్చాడు అంటే ప్రజలు ఎలా జీవించాలి, సమాజంలో ఎలా ప్రవర్తించాలి, దేవుని ఆరాధన అనేది ఏ విధంగా చేయాలి, ఈ విధంగా దేవుడు ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ ధర్మశాస్త్రం ప్రధానంగా 3 రకాలు ఉన్నాయండి. మొదటిది నైతిక ధర్మశాస్త్రం, ఆచరణ సందర్భమైన ధర్మశాస్త్రం, పౌర ధర్మశాస్త్రం, లేకపోతే దీన్ని ధర్మశాస్త్రం అని కూడా పిలుస్తారు. అయితే ఈ 3 రకాలు ఏంటన్నది మనం నేర్చుకుందాం. అసలు నైతిక ధర్మశాస్త్రం అంటే ఏంటి అంటే నైతిక విలువలు, మోరల్ లా, అంటే దీన్ని ఇంగ్లీష్లో మోరల్ లా అంటారు. అంటే పవిత్రమైనది, పవిత్రమైన మరి నీతిమంతమైన జీవితాన్ని ఎలా ఆచరించాలో, ఎలా గడపాలో అన్నది బోధిస్తుంది. పవిత్రమైన జీవితం, నీతికరమైన జీవితాన్ని నైతిక ధర్మశాస్త్రం అనేది బోధిస్తుంది. మరి ఆచార సంబంధమైన ధర్మశాస్త్రం అంటే ఏంటి అంటే ఆరాధన, బలులు, పండగలు మరియు పరిశుద్ధులకు సంబంధించిన నియమాలను తెలియచేస్తుంది. అంటే ఆచార సంబంధమైన అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే ఆరాధన, దేవుని ఆరాధన ఎలా ఇవ్వాలి, బలులు ఎలా ఇవ్వాలి, పండుగలు ఎలా ఆచరించాలి, మరియు పరిశుద్ధాత్మను సంబంధించిన నియమాలు ఎలా తీసుకోవాలి అనేది మనకి ఆచరణ సంబంధమైన ధర్మశాస్త్రం తెలుపుతుంది. మరి పౌర ధర్మశాస్త్రం లేకపోతే న్యాయ ధర్మశాస్త్రం అంటే ఏంటి అంటే దీన్నే సివిల్ అండ్ జుడికల్ లా అని పిలుస్తారు. ఇజ్రాయెల్ దేశాన్ని ప్రజలను రక్షించడానికి న్యాయం జరిగేలా చేయడానికి ఇచ్చిన నియమాలు ఈ గ్రంథంలో అనేవి ఉంటాయి. ఈ విధంగా ధర్మశాస్త్రాన్ని డివైడ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందండి. ధర్మశాస్త్రం ఎన్ని రకాలండి? 3 రకాలు. నైతిక ధర్మశాస్త్రము, ఆచార సంబంధమైన ధర్మశాస్త్రము, తర్వాత 3వది పౌర ధర్మశాస్త్రము. నైతిక విలువలు అంటే పవిత్రంగా, నీతిమంతులుగా ఎలా జీవించాలో బోధిస్తుంది. మరి ఆచార సంబంధమైనదంటే బలులు, పండగలు, తర్వాత ఆరాధన, బలులు, పండుగలు మరియు పరిశుద్ధాత్మ ఎలా గడపాలో సంబంధించిన నియమాలు ఇవన్నీ కూడా తెలియజేస్తుంది. మరి పౌర సంబంధం అనేది ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించడానికి, ప్రజలు రక్షించడానికి, ఇంకా మరియు అక్కడ న్యాయం జరిగేలా ఉండడానికి ఇది ఇచ్చిన నియమాలు అనేవి ఈ ధర్మశాస్త్రం ఇస్తుంది. తర్వాత ధర్మశాస్త్ర గ్రంథాల్లో కొన్ని చారిత్రాత్మక సంఘటనలు కూడా కనిపిస్తాయి. మనం ఇందాక చారిత్రాత్మక సంఘటనలు ఎక్కడ చూసామండి? ఒకసారి వెళ్దాం వెనక్కి. మళ్ళా చారిత్రాత్మక సంఘటనలు కథనాల్లో చూసాం. చారిత్రాత్మక సంఘటనలో నిజంగా వాస్తవంగా వివరిస్తూ చెప్పిన రచనలు, వీటి గురించి మాట్లాడతాం కదండి. సేమ్ ఇక్కడ కూడా ధర్మశాస్త్రంలో కూడా చారిత్రాత్మక సంఘటనలు కనిపిస్తాయి. అయితే వాటిలో ఎక్కువ భాగం దైవభక్తి గల జీవితాన్ని ఎలా జీవించాలో బోధించే ఆజ్ఞలు. ఈ ధర్మశాస్త్రము దేవుని ఆజ్ఞల గురించి ఎక్కువగా ఉంటాయండి, ఎలా జీవించాలి అనేది. సో ధర్మశాస్త్ర గ్రంథాలు అధ్యయనం చేసేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలండి. ఏంటి అది అంటే ఆ ఆజ్ఞ ఒక నిర్దిష్ట ప్రజల కోసమా,
ఇవ్వబడిందా, లేకపోతే అందరికీ వర్తించే సార్వత్రిక ఆజ్ఞ, యూనివర్సల్ ఆజ్ఞ, లేకపోతే ఒక ఇజ్రాయేల్ ప్రజలకి, ఉదాహరణ ఇజ్రాయేల్ ప్రజలు దేవుడిచ్చిన ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి, అవి వారు మాత్రమే పాటించాలి, మిగతా వారు కాదు, అలాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివి మనం గ్రహించుకుని ధర్మశాస్త్రం చదివినప్పుడు వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ధర్మశాస్త్రం దేవుని గురించి మనకి ఏం బోధిస్తుంది, అసలు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే దేవుడు సమాజాన్ని జీవితం అంటే కమ్యూనిటీ విధానం దేవుడు ఎప్పుడు కూడా విలువనిస్తాడండి. రెండోది ఏంటంటే ఇతరులను ప్రేమతో చూడాలని ఆయన చెప్తాడు. మూడోది ఏంటంటే న్యాయం ప్రేమిస్తాడు, అన్యాయాన్ని సహించుకుంటాడు. మనుషులు పాపం చేసినప్పుడు మళ్ళా ఆయన దగ్గరికి సమాధానపడి మార్గం ఈ ధర్మశాస్త్రం ద్వారా మనకి దేవుడు చూపించడం అనేది జరిగింది. అర్థమైందండి ఇప్పుడు దాకా? మళ్ళీ ఫస్ట్ నేను చెప్తున్నాను వినండి. ఈ హెర్మెన్యూటిక్స్ భాషా శాస్త్రం అనేది సైంటిస్టులు విలియం గేరీ గారు, క్లంగ్ ఎల్ గారు, రాబర్ట్, తర్వాత హబబెడ్ గారు, వీరందరూ కూడా నలుగురు కూడా వివరించారు బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ని. అయితే ఇవి ₹5 ఉన్నాయి. లిటరల్లీ కాంట్రాస్ట్, కల్చరల్, హిస్టారికల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ మూడోది ఏంటండి వర్డ్ మీనింగ్. నాలుగోది ఏంటండి గ్రామటికల్ రిలేషన్షిప్. అండ్ ఐదోది లిటరలీ జనరీ ఆర్ స్పీచ్ యాక్ట్ థియరీ. ఈ 5 కూడా ఒక రచయిత ఒక రచయిత వ్యాఖ్యానించినప్పుడు, లేకపోతే ఒక రచయిత ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలంటే చాలా తక్కువ అవకాశం ఉందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే చాలా తక్కువ అవకాశం అనేది మనం గమనిస్తున్నాం ఈ పరిగణనలోకి తీసుకున్నప్పుడు. అవి ఏంటి అంటే లిటరలీ అంటే ఏ గ్రాంట్ ఆర్ ఆస్బమ్ గారు ఏం చెప్పారంటే ఈ సాహిత్య శైలి గురించి ఒక రచయిత ఒక నిర్దిష్ట శైలిలో వ్యక్తపరుస్తాడు. అయితే అది వ్యక్తపరిచినప్పుడు అది పాఠకుడు ఎవడైతే ఉన్నాడో వారు నియమాలనే అందిస్తాడు అని చెప్పారు. అయితే ఆ సాహిత్య శైలి అంటే ఏంటి అంటే సాహిత్య శైలి అంటే దాని రచనా శైలి, రూపము, భావము, సందర్భము మరియు సాహిత్య లక్షణాలను పరిశీలించడం ద్వారా గుర్తించిన సాహిత్య రకం. ఇది లోకసువార్త 24:44లో దేవుడు 3 విధాల ధర్మశాస్త్రము. రెండోది ఏంటండి ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలు. ఈ 3 కూడా గమనించి ఈ సాహిత్య రకం అనేది అర్థం చేసుకోవడం ప్రతి భాగాన్ని వ్యాఖ్యానించినప్పుడు. అలానే దాని ఉద్దేశాన్ని కరెక్ట్గా గుర్తించాలి, సరిగ్గా గ్రహించాలి. ఇదండి సాహిత్య శైలి. నెక్స్ట్ కథనాలు, అంటే దీన్ని నారేటివ్స్ అంటారు. మరి నారేటివ్స్ అంటే ఆదికాండం నుంచి ఎస్తేర్ వరకు కూడా ఇవన్నీ కథనాలు. అంటే చారిత్రాత్మక సంఘటనలు, నిజంగా జరిగిన విషయాల గురించి ఇక్కడ బోధిస్తుంది. ఏంటి అంటే దేవుడు ఈ మనుషుల కాలంలో ఎలా జీవించేవారు, దేవుడితో ఎలాంటి సంబంధం కలిగి ఉండేవారని. అయితే ఈ కథనాలు కార్యాలను వివరాత్మకంగా మనకి నమోదు చేశారండి. ఎగ్జాంపుల్ ఏంటంటే కథనాలో ప్రతి సంఘటనలు మనం చదువుతాం, కానీ అవి ఆచరణాత్మకంగా మనం ఆచరణలో పెట్టేవి కాదు, లేకపోతే వాటిని మనం పాటించాల్సినవి అంతకంటే కాదు. అవి జస్ట్ మనకి ఒక వివరణ ఇస్తున్నాయి, చారిత్రాత్మక మనుషులు, ప్రజల గురించి కానీ దేవునితో అప్పట్లో ప్రజలు ఏ విధంగా వారి సంబంధం కలిగి ఉండేవారు, వీటి గురించే వివరిస్తున్నాయి. కానీ మరి దాన్ని మనం పాటించాల్సిన అవసరం అయితే లేదండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు దావీదుకి ఎంతోమంది భార్యలు ఉన్నారు. ఇప్పుడు ఆ విధానమే ఎవరు కూడా పాటించాలని బైబిల్ చెప్పట్లేదండి. అది జస్ట్ వివరణ మాత్రమే, అది అయితే ఆజ్ఞలు అయితే కాదు. ఈ విధంగా కథ నారేటివ్స్ తెలుసుకోవడం కదా. ఇప్పుడు ధర్మశాస్త్రం. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటంటే ధర్మశాస్త్రం అనేది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలు, నియమాలు, సూచనలు. ఎందుకంటే ప్రజలు ఎలా జీవించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా సమాజంలో ప్రవర్తించాలి అనేది నేర్పిస్తాడు. అయితే ధర్మశాస్త్రం 3 విధాలుగా ఉంది. ఒకటి ఏ ధర్మశాస్త్రం అండి? నైతిక ధర్మశాస్త్రం, మోరల్ లా. రెండవది ఆచరణ సంబంధమైన ధర్మశాస్త్రం. మూడవది పౌర ధర్మశాస్త్రం, న్యాయ ధర్మశాస్త్రం. నైతిక ధర్మశాస్త్రం అంటే పవిత్రంగా, నీతిమంతంగా ఎలా ఉండాలో మనకి బోధిస్తుంది. మరి ఆచరణ సంబంధం అంటే బలులు, ఆరాధన, పండుగలు మరియు పరిశుద్ధాత్మ సంబంధించిన నియమాలు అనేవి సూచిస్తుంది. మరి ఈ లేకపోతే న్యాయ ధర్మశాస్త్రం అంటే ఏంటి అంటే ఇజ్రాయెల్ పరిపాలించడానికి, ప్రజలను రక్షించడానికి, అలానే న్యాయ నియమాలను చేయడానికి, న్యాయం జరిగేలా చేయడానికి ఇచ్చిన నియమాలు.
ఇది మనకు వివరిస్తుంది. అసలు ధర్మశాస్త్రం అనేది చారిత్రాత్మక సంఘటనలు కూడా ఇందులో ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కువ భాగం దేవుడు యందు మనం భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన దైవభక్తి గల జీవితాన్ని మనం అనుసరిస్తూ ఆయన ఆజ్ఞలు మనం పాటించాలన్నమాట ఈ ధర్మశాస్త్రంలో. వాటి గురించి ఎక్కువగా ఉన్నాయి. అయితే ధర్మశాస్త్రం మనం చదివేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ ధర్మశాస్త్రం దేవుడి ఆజ్ఞలు ఇజ్రాయేల్ ప్రజలకా, లేకపోతే అందరికీ యూనివర్సల్ ఆజ్ఞ అని మనం ఈ ధర్మశాస్త్రం చదివినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అసలు ధర్మశాస్త్రం మనకి ఏం బోధిస్తుందంటే, దేవుడు ఎప్పుడు కూడా కమ్యూనిటీ విధానాన్ని, కమ్యూనిటీ జీవితాన్ని దేవుడు ఇష్టపడతాడు. రెండోది ఏంటంటే ఆయన ఇతరులను ప్రేమించమని చెప్తున్నాడు. మూడోది ఏంటంటే ఆయనకి న్యాయం చేయడం అంటే ఇష్టం, అన్యాయం అనేది ఆయనకి అసహ్యం. నాలుగవది ఏంటంటే మనుషులు పాపం చేసినప్పుడు మళ్ళా అది తెలుసుకుని ఆయన వైపు తిరిగేయాలని, ఆయన సమాధాన పడాలని ఈ ధర్మశాస్త్రం ద్వారా మనకి దేవుడు చూపించాడు. అర్థమైందండి ధర్మశాస్త్రం వరకు. ఇప్పుడు పోయట్రీ, కవిత్వం గురించి చెప్తున్నామండి. అసలు కవిత్వం అంటే ఏంటి? ఈ కవిత్వం అనేది పద్య రూపంలో మనకి వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథ భాగం. మనకి పరిశుద్ధ గ్రంథంలో ఇది పద్య రూపంలో ఈ కవిత్వాలు అనేవి మనకు కనిపిస్తాయి. బైబిల్లో కవిత్వంలో అనేక ఉపవిభాగాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన ఇందులో బైబిల్లో మనకు విభాగాలు అనేవి ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే విలాప కవిత్వము, స్తుతి కవిత్వము, అంటే లామ్నెంట్, ప్రైజ్, ఈ రెండు కూడా మనకి కవిత్వంలో కనిపిస్తాయి. అసలు కవిత్వం ఏ విధంగా ఉంది అంటే పద్య రూపంలో ఉంది. ఏ రూపంలో ఉందండి? ఈ పద్య రూపంలో. ఈ పద్య రూపంలో ఉన్నప్పుడు ఈ బైబిల్ ఉపవిభాగాలుగా ఉందండి. అది విలాప కవిత్వము, స్తుతి కవిత్వం. విలాప కవిత్వం అంటే మనుషుల శోకము, బాధ, దుఃఖము, అలాగే దేవుని సహాయం కోరుతూ చేసే ప్రార్థనలు. మరి స్తుతి కవిత్వం అంటే ప్రేమ, దేవుని మహిమ, శక్తి మరియు విశ్వాస్యత కొనియాడే గీతాలు. ఇది స్తుతి కవిత్వం, అంటే దేవుని కొనియాడే గీతాలు. బైబిల్లో కవిత్వంలో ఎక్కువ భాగం కీర్తన గ్రంథంలో కనిపిస్తాయి. అక్కడక్కడ యోబు, ఏషియాలో కొన్ని మనకి కనిపిస్తాయండి. కీర్తన గ్రంథం అంటే ఏషియా, యోబు గ్రంథాల్లో కూడా మనకి ఈ కవిత్వాలు, అంటే ఈ కవిత్వాలు ఎక్కువ భాగం మనకు కనిపిస్తాయండి. అయితే ఈ కవిత్వం రచయిత యొక్క, అసలు ఈ కవిత్వాలు రచయితల ఉద్దేశాలు ఏంటంటే వారి ఎమోషన్స్, సందర్భాలు, జీవిత పరిస్థితులు మరియు దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధాలు వ్యక్తపరుస్తున్నాయి. ఏంటండి? ఎమోషన్స్, జీవిత అంటే సర్కమ్టెన్స్, పరిస్థితులు, జీవిత పరిస్థితులు, తర్వాత దేవునితో ఉన్న వారికి సంబంధాన్ని వ్యక్తపరుస్తుంది ఆ రచయిత ఉద్దేశం ఆ కవిత్వంలో. రెండవది సంతోషం, దుఃఖం, భయం, ఆశ, పశ్చాత్తాపం, కృతజ్ఞత, నిరాశ, ఇవన్నీ మనకు తెలిసినవి కదండి. ఈ భావాలన్నీ దేవుని ఎదుట నిజంగా వ్యక్తం చేస్తాయి ఈ కవిత్వాలు. అర్థమైందండి? ఇప్పుడు మన కీర్తన చదివినా, యోబు చూసినా, యెషయా చూసినా, ఈ గ్రంథాలన్నీ చూస్తే అక్కడ దేవునితో, అంటే రచయితకు ఎమోషన్స్ ఉంటాయి. రెండవది జీవిత పరిస్థితులు ఉంటాయి. మూడవది దేవుడు వ్యక్తిగత సంబంధం దేవునితో ఏ విధంగా ఉందన్నది తెలుస్తుంది. ఇంకోటి భయము, దేవుని భయము, ఆయన శక్తి, దేవుని భయము, సంతోషము, ఆశ, పశ్చాత్తాపం, కృతజ్ఞత, నిరాశ, ఇలాంటి భావాలన్నీ ఎదుట మనం నిజాయితీగా వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి భావాలన్నింటినీ దేవుని ఎదుట ఇవన్నీ కూడా కవిత్వాలు వ్యక్తపరుస్తున్నాయి. అయితే కవిత్వం దేవుని గురించి మనకి ఏం బోధిస్తుంది? అసలు కవిత్వం ఏం బోధిస్తుంది మనకి అంటే, దేవుని మన ప్రతి భావోద్వేగాన్ని వింటాడు. దేవుడు ఏం చేస్తాడండి? మనం చెప్పే ప్రతిదీ కూడా ఆయన వింటాడు. మనం సంతోషంలో ఉన్న, దుఃఖంలో ఉన్న, భయంలో ఉన్న ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడండి. ఇప్పుడు మనం బాధపడుతున్నాం, మనం ప్రార్థన చేసినా కూడా ఆయన ఏం చేస్తాడండి? ఆలకిస్తాడు. దేవుడు ఎల్లప్పుడూ ప్రేమతో, కరుణతో మరియు విశ్వాసంగా స్పందిస్తాడు. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందండి? కవిత్వాల్లో దేవుడు ఖచ్చితంగా స్పందించడం అనేది జరుగుతుంది. దేవునితో మనం నిజాయితీగా మన హృదయాన్ని పంచుకోవచ్చని కవిత్వం బోధిస్తుంది. దేవునితో మనం ఏం పంచుకోవచ్చండి? మన హృదయాన్ని. ఇలా ఈ కవిత్వం అనేది, పోయిటరీ అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ జ్ఞాన సాహిత్యం. జ్ఞాన సాహిత్యం గురించి చెప్తున్నానండి. అసలు జ్ఞాన సాహిత్యం మనం చెప్పుకున్నాం కదా నిన్న క్లాస్లో. జ్ఞాన సాహిత్యం అంటే విజ్డమ్ లిటరేచర్. అయితే ఈ జ్ఞాన సాహిత్యం బైబిల్లో అర్థం చేసుకోవడానికి కొంత సవాళ్ళుగా ఉండే గ్రంథాల సమాహారం.
మనం ఈ జ్ఞాన సాహిత్యాన్ని విజ్డమ్ లిటరేచర్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలంటే సవాళ్లే మనకి. అయితే ఈ గ్రంథాలు అనేక సాహిత్య అలంకారాలను ఉపయోగిస్తుంది. అయితే ఇందులో ఈ గ్రంథాల్లో ఏం ఉపయోగిస్తుందండి? సాహిత్య అలంకారాలను ఉపయోగిస్తుంది. అంటే ఉదాహరణ వ్యతిరేక పోలికలు, ఉపమానాలు, రూపకాలు మొదలైనవి ఇవన్నీ ఉపయోగించడం వల్ల మనకే ఈ సాహిత్య జ్ఞాన సాహిత్య గ్రంథాలను అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల వీటిని అసలు ఉద్దేశాన్ని గ్రహించడం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉండడం జరుగుతుంది. అయితే జ్ఞాన సాహిత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈ 2 ప్రశ్నలు చాలా ముఖ్యం. ఎవరు మాట్లాడుతున్నారు, వారి దృక్పథం దేవునికి అనుకూలమైనదా లేకపోతే అది తప్పుదారిలో ఉందా అనేది మనం చూసుకోవాలి. అసలు జ్ఞాన సాహిత్యం అనేది అంటే ఏంటి అంటే, ఈ జ్ఞాన సాహిత్యాన్ని గ్రంథాల సమాచారాన్ని మనం అర్థం చేసుకోవడం ఒక సవాళ్ళనే చెప్పచ్చు. ఎందుకంటే ఇందులో సాహిత్య అలంకారాలను ఉపయోగిస్తుంది. ఉదాహరణ వ్యతిరేక పోలికలు, రెండవది ఉపమానాలు, రూపకాలు ఉపయోగించడం వల్ల ఇది అర్థం చేసుకోవడం, అసలైన ఉద్దేశాన్ని దీన్ని గ్రహించడం చాలా కష్టంగా ఉంటుంది. అసలు జ్ఞాన సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి 2 మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అసలు ఏ ఉద్దేశంతో మనకి రచయిత చెప్తున్నాడు, ఎలాంటి దృక్పథంతో ఆయన అనుకూలమైనదా లేకపోతే తప్పుదారిలో పట్టుతుందా, ఎవరు మాట్లాడుతున్నారు అన్నది మనం గ్రహించుకోవాలి. ఈ జ్ఞాన సాహిత్య గ్రంథాలు అనేక బోధనలు, జీవిత సూత్రాలు అవి సాధారణంగా నిజమైనవే. ఇందులో అనేక బోధనలు, జీవిత సూత్రాలు సాధారణంగా నిజమైనవే అయినప్పటికీ ప్రతి సందర్భంలో మినహాయింపు లేకుండా వర్తించే సార్వత్రిక వాగ్దానాలు లేదా ప్రతి పరిస్థితిలో తప్పనిసరిగా పాటించాల్సిన వాగ్దానాలు, ఆజ్ఞలు, సూత్రాలు, బోధనలు ఇవన్నీ నిజమైనప్పటికీ మినహాయింపు లేకుండా ఇవన్నీ కూడా మనకి జ్ఞాన సాహిత్యంలో కనిపిస్తాయి. అసలు జ్ఞాన సాహిత్యం దేవుని గురించి మనకు ఏం బోధిస్తుంది? దేవుడు మనకు జ్ఞానముతో సార్వత్రిక వాగ్దానాలు, అలానే ప్రతి పరిస్థితి తప్పనిసరిగా పాటించాల్సిన ఆజ్ఞలు ఇవన్నీ కూడా మనకి జ్ఞాన సాహిత్యంలో ఉన్నప్పటికీ అసలు జ్ఞాన సాహిత్యం దేవుని గురించి ఏం చెప్తుంది అంటే, దేవుడు మనకు జ్ఞానముతో ఏం చేయాలనుకున్నాడు? భయభక్తులతో జీవించి ఉత్తమ మార్గాన్ని చూపిస్తున్నాడు. రెండవది, దేవుని జ్ఞానాన్ని అనుసరించడం వల్ల సాధారణంగా జీవితం మంచిగా సాగుతుంది. సాధారణం కంటే మంచిగా జీవితం అనేది ఆయన ఆజ్ఞను మనం పాటించినప్పుడు. అయితే జీవిత కష్టాల్లో నిండినప్పుడు కూడా దేవుడు తన సృష్టిని విడిచిపెట్టాడు. ఎప్పుడు కూడా దేవుడు తన సృష్టిని విడిచిపెట్టాడు. అది ఈ జ్ఞాన సాహిత్యంలో. బాధల మధ్య కూడా దేవుడు తన ప్రజలతో ఉండి వారిని ఆదరిస్తాడు. ఎలాంటి సమయంలో సరైన ఆయన మనల్ని ఆదరించే దేవుడండి. ఎగ్జాంపుల్, జ్ఞాన సాహిత్య గ్రంథాలు యోబు కీర్తనలో కొంత భాగం జ్ఞాన సాహిత్య లక్షణాలు కలిగి ఉంది. సామెతలు, ప్రసంగి, పరమగీతం వీటితో పాటు యోబు కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం ఇవన్నీ కూడా జ్ఞాన సాహిత్య ఇవి లక్షణాలండి. మళ్ళీ చెప్తున్నాను, జ్ఞాన సాహిత్యం అంటే ఏంటంటే బైబిల్ని ఇవి అర్థం చేసుకోవడం ఒక సవాలుగానే ఉంటుందండి. ఎందుకంటే ఇందులో సాహిత్య అలంకారాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణ వ్యతిరేక పోలికలు, రెండవది ఉపమానాలు, రూపకాలు ఇవి ఉపయోగించడం వల్ల అసలైన ఉద్దేశాన్ని మనం గ్రహించడానికి చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మనం 2 గుర్తుపెట్టుకోవాలి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎలాంటి దృక్పథంతో, అంటే మంచి ఉద్దేశమా తప్పుడు ఉద్దేశంతోనో మాట్లాడుతున్నారు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు ఈ జ్ఞాన సాహిత్యం అనేది దీంట్లో చాలా బోధనలు, నియమాలు, సూత్రాలు, జీవిత సూత్రాలు, బోధనలు, జీవిత సూత్రాలు అవి సాధారణంగా నిజమైనప్పటికీ వాటిలో మినహాయింపు లేకుండా యూనివర్సల్ వాగ్దానాలు అంటే సార్వత్రిక వాగ్దానాలు, అలానే ఆజ్ఞలు, ప్రతి పరిస్థితి తప్పనిసరిగా పాటించాల్సినవి ఆజ్ఞలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాయండి జ్ఞాన సాహిత్యంలో. అసలు జ్ఞాన సాహిత్యం మనకి ఏం బోధిస్తుందంటే దేవుని భయభక్తులతో మనం ఉండాలని. రెండవది ఏంటంటే దేవుని జ్ఞానాన్ని అనుసరించడం వల్ల సాధారణమైన జీవితానికంటే ఇంకా మంచిగా మన జీవితం ఉంటుందని. నెక్స్ట్ మూడోది ఏంటంటే మన కష్టాల్లో, మన జీవితంలో నిండినప్పుడు దేవుడు తన సృష్టిని విడిచిపెట్టడని, దేవుడు బాధల్లో కూడా మనతో పాటు ఉండి మనల్ని ఆదరిస్తాడని. ఇక్కడ యోబు కీర్తనలు, సామెతలు, ప్రసంగి, తర్వాత పరమగీతం ఇవన్నీ కూడా జ్ఞాన సాహిత్య గ్రంథాలండి. నెక్స్ట్ ప్రవచనం గురించి నేర్చుకుందాము.
ప్రవచనం అండ్ దీన్నే అపోక్లిప్టిక్ సహా అని పిలుస్తారు. అయితే ప్రవచనం బైబిల్ అర్థం చేసుకోవడం కొంత క్లిష్టమైన సాహిత్య ప్రక్రియ. అసలు ప్రవచనాలు బైబిల్లో చాలా ఉన్నాయి కదండి. అయితే ఈ ప్రవచనాలు మనం నేర్చుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే చాలా క్లిష్టమైన సాహిత్య ప్రక్రియ. ఎందుకు అంటే ఇందులో దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రజలకు ఇచ్చిన భవిష్యత్తు గురించి ఇచ్చిన సందేశాలు నమోదు చేయబడతాయి. ఈ ప్రవచనాలు కొన్ని ప్రవచనాలు దర్శన రూపంగా కూడా మనకి ఏం చేస్తాయండి, కనిపిస్తాయి. దేవుడు చాలా కళలో దర్శనం ద్వారా ఇచ్చాడు. కొన్ని ప్రవచనాలు ఏమో ఆయన ఇవ్వడం అనేది జరిగింది భవిష్యత్తు గురించి. అలాగే ప్రవచన గ్రంథంలో మనకి ఏం కనిపిస్తాయి అంటే చిహ్నాలు, రెండోది రూపకాలు మరియు సంకేత భాష. ఏముంటాయండి? చిహ్నాలు, రూపకాలు, సంకేత భాష. ఈ మూడు కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయండి? ప్రవచనాల్లో కనిపిస్తాయి ఎక్కువగా. అందువల్ల వాటిని సరైన సందర్భంలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ చిహ్నాలు, రూపకాలు, సంకేత భాష ఇవి మూడు అర్థం చేసుకోవాలంటే ఆ సందర్భం అనేది చాలా ముఖ్యమని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏషియా గ్రంథాలు ఏంటండి? ఈ ప్రవచన గ్రంథాలు ఏంటి? ఎక్కువగా యెషయా, ఇర్మియా, హెస్కేల్, దానియేల్, హోషియా నుండి మలాకి వరకు ఇవన్నీ కూడా యెషయా ఏంటి, ఇర్మియా ఏంటి, హెస్కేల్, దానియేల్, హోషియా నుండి మలాకి వరకు ఇవన్నీ కూడా ప్రవచన గ్రంథాలు. సో ప్రవచన ఇప్పుడు అపోక్లిప్టిక్ అంటే ముఖ్యంగా అంత్యకాలం గురించి చెప్పే ప్రవచనాలు. ఇందాక మనం నేర్చుకున్న ప్రవచనాలు ఏంటంటే చిహ్నాలు, రూపకాలు, సంకేత భాష ఉంటాయి. అయితే ఇక్కడ అపోక్లిప్టిక్ ప్రవచనాలను ముఖ్యంగా జరగబోయే వాటి గురించి, అంత్యకాలంలో జరిగే వాటి గురించి చెప్తుంది. ఎగ్జాంపుల్ క్రీస్తు రెండో రాకడ, అంత్యకాల తీర్పు, దేవుడు రాజ్యం యొక్క సంపూర్ణ ప్రస్థాపన, కొత్త ఆకాశం, కొత్త భూమి. వీటి గురించి 4 గురించి మనకి ఇక్కడ అపోక్లిప్టిక్ చెప్తుందండి. ఈ విధమైన ప్రవచనాలు ముఖ్యంగా ఎక్కడుంటాయండి? దానియేలు అండ్ యెషయా గ్రంథం. దానియేలు అండ్ ప్రకటన గ్రంథం. ఇందాకేంటి? యెషయా, ఇర్మియా, దానియేలు, హెస్కేలు మరియు హోషియా నుండి మలాకి. ఇక్కడ ఈ అంత్యకాల అపోక్లిప్టిక్ ఎక్కువగా దానియేలు గ్రంథంలోను, ఇంకెక్కడ కనిపిస్తాయండి? ప్రకటన గ్రంథంలోనూ కనిపిస్తాయి. అయితే ఈ ప్రవచనాలు అధ్యయనం చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఈ ప్రవచనాలు మనం చదువుతున్నప్పుడు ప్రవచనం ఎవరికి ఇవ్వబడింది, అది తక్షణ కాలానికి సంబంధించిందా లేకపోతే భవిష్యత్తు అంటే ఇప్పుడు ప్రవచనమా లేకపోతే అది ఆల్రెడీ నెరవేరిపోయిందా? నెక్స్ట్ అందులో ఉపయోగించిన చిహ్నాలు, రూపకాలు ఏం సూచిస్తున్నాయి? అసలు రూపకాలు ఏంటి, చిహ్నాలు ఏంటి, ప్రవచనం యొక్క ప్రధాన సందేశం ఏంటి, అసలు ప్రవచన ఉద్దేశం ఏంటి చెప్తుంది, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలండి. నెక్స్ట్ సువార్తలు. అసలు సువార్తలు అంటే ఏంటో నేర్చుకుందామే. సువార్తలు, ఉపమానము, దృష్టాంతము ఇవన్నీ కూడా. నెక్స్ట్ పత్రికలు ఇవి నేర్చుకుంటే మనకి ఈ హెర్మెనెటిక్స్ బాగా అర్థమవుతుందండి. ఫస్ట్ సువార్తల గురించి చెప్తున్నాను. మత్తయి నుండి యోహాను సువార్త. ఎక్కడి నుంచి అండి? మత్తయి నుండి యోహాను సువార్త. అసలు సువార్త చారిత్రక కథనాలు మరియు ప్రత్యక్షత సాక్షులు, వాగ్మాలాలు. ఇవి యేసుక్రీస్తు జననం, పరిచర్య, బోధనలు, అద్భుతాలు, మరణం, పునరుద్ధితం మరియు పరలోక ఆరోహణము విశ్వనయంగా నమోదు చేస్తున్నాయి. అసలు ఈ మత్తయి నుండి యోహాను వరకు కూడా దేని గురించి అండి? ఈ హిస్టారికల్ అంటే సువార్త చారిత్రక కథనాలు. ఎలా అంటే వాగ్మానాలుగా దేవుని యేసుక్రీస్తు జననం, ఆయన బోధనలు, ఆయన పరిచర్య, తర్వాత ఆయన అద్భుతాలు, రెండవది ఆయన పునర్జితం అవ్వడం, తర్వాత మళ్ళా పరలోకాన్ని ఆరోహణం అవ్వడం, ఇవన్నిటి గురించి కూడా ఈ సువార్త అనేది బోధిస్తుంది. సువార్త ఉద్దేశం కేవలం చరిత్ర నమోదు అంటే యేసుక్రీస్తు గారి గురించి, యేసుక్రీస్తు బోధన, వారి పరిచర్య గురించి మాత్రమే తెలుసుకోవడం కాదు. అసలైన ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తుని లోకానికి రాజుగా, లేకపోతే ఒక మేసయ్యగా, లేకపోతే ఆయనే ప్రభువుగా ఈ ప్రజలకు ప్రకటించడమే అసలైన ఉద్దేశం, ఈ సువార్త ఉద్దేశం. అర్థమైందండి. నెక్స్ట్ ఉపమానం. దీన్నే పారబుల్ అంటారు. ఉపమానం అనగా ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించడానికి, ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించడానికి కనిపించే సంఘటనలు, వ్యక్తులు లేదా వస్తువులు. ఇప్పుడు మనం ఉపమానాలు మంచి సమరేడు చూసామనుకోండి, అందులో ఆధ్యాత్మిక సత్యం అనేది ఉంటుంది. అంటే నిత్య జీవంలో కనిపించే సంఘటనలే.
కుమారుడు, మంచి సమరయుడు, విత్తు అనే ఉపమానం, ఇవన్నీ కూడా ఒక వ్యక్తులు కానీ లేకపోతే వస్తువులు కానీ పోల్చి చెప్పడాన్నే ఆధారం చేసుకుని చెప్పడాన్నే ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించడాన్ని ఉపమాన రీతిగా యూజ్ చేస్తారు. అవి ప్రజలకి ఎందుకు అలా చెప్తారు అంటే, ఇప్పుడు మంచి సమరయుడు అంటే అందరూ మర్చిపోరు, ప్రతి ఒక్కరు గుర్తుంటుంది. అలాగే విత్తనాల గురించి అనగానే మనకు ఉపమానం గుర్తు వస్తుంది. అలాగే తప్పిపోయిన కుమారుడు అనగానే ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా మనకి ఇవ్వాలనుకున్న సందేశాన్ని ఏ విధంగా ఇస్తున్నారంటే, ఒక వస్తువు రూపంలో కానీ, ఒక మనిషిని కానీ, ఒక సంఘటన కానీ జ్ఞాపకం చేసుకుని వాటిని పోల్చి చెప్పడం వల్ల ఇంకా ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని స్పష్టంగా మనకి బోధిస్తుంది. అయితే ఉపమాన లక్షణాలు ఏంటంటే, ఒక ప్రధాన ఆధ్యాత్మిక సత్యాన్ని, అసలు ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్పడానికి ఇది మెయిన్ ఉపయోగం, ఉపమానం యూజ్ చేస్తున్నారు. రెండోది నిత్య జీవంలో సంఘటనలు. అసలు సాధారణంగా మన జీవితంలో జరిగే సంఘటనలే. ఇప్పుడు విత్తనాలు మనం పొలంలో చేది, అది నిత్య జీవంలో ఒక సంఘటన. అలాగే సులభంగా అర్థమవుతుంది. ఉపమానాలు ఎలా అర్థమవుతాయండి? చాలా ఈజీగా అర్థమవుతాయి. తర్వాత లాస్ట్ది ఏంటి, ప్రతి వివరానికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. ప్రతి ఒక్క వివరానికి, మంచి సమరుడికి ఒక వివరణకి ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. అలానే తప్పిపోయిన కుమారుడికి ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. విత్తువాని ఉపమానానికి కూడా ఒక ఆధ్యాత్మిక అర్థం, అంటే ఒకదానికి ప్రతిదానికి కూడా ఒక ఆధ్యాత్మిక అర్థం అనేది ఖచ్చితంగా ఇందులో మనకు కనిపిస్తుందండి. దీన్ని ఉపమానం అంటారు. మరి దృష్టాంతము అంటే ఏంటంటే, దృష్టాంతం అనగా కథలోని ప్రతి ప్రాముఖ్యమైన వ్యక్తి, వస్తువు లేదా సంఘటన ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక సత్యాన్ని సూచించే విధంగా నిర్మింపబడిన బోధా విధానం. అంటే అన్నీ కాదు, ఉపమానం అంటే అన్నిటి గురించి చెప్తుంది, కానీ ఇక్కడ ముఖ్యమైన వ్యక్తి, ఎవరో వ్యక్తి, ఆ వస్తువు లేకపోతే ఆ సంఘటన గురించి ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని సూచించే విధంగా ఒక నిర్మించే బోధన విధానాన్ని ఈ దృష్టాంతం అంటారు. ఉపమానంతో పోలిస్తే ఈ దృష్టాంతంలో అనేక అంశాలు ప్రతీకాత్మకంగా అర్థమవుతాయి. అది ఇందులో అంశాలు ఎలా అర్థమవుతాయండి? ప్రతీకాత్మకంగా అర్థమవుతాయి ఈ ఉపమానంతో పోలిస్తే. అంటే దృష్టాంతము లక్షణాలు వచ్చి అనేక పత్రికల్లో ఉంటాయి. కథలోని ముఖ్యమైన పాత్రలు, వస్తువులు, సంఘటనలు, ఆధ్యాత్మిక విషయాలు సూచిస్తాయి. ఇవి అనేక పత్రికలు ఇందులో ఉంటాయి. దృష్టాంతంలో ఉండడమే కాదు, ఇందులో ముఖ్యమైన పాత్రలు, వస్తువులు, సంఘటనలు ఇవన్నీ ఆధ్యాత్మిక విషయాలను సూచిస్తున్నాయి. అయితే కేవలం కథ కాదు, ఇవి ఓన్లీ కథే అనుకుంటాం, కానీ కథ కాదండి. ఇవి ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉండడం అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాదాపు ప్రతి ముఖ్యమైన వివరానికి అర్థం ఉంటుంది. అక్కడైతే ప్రతిదానికి అర్థం ఉంటుంది, ప్రతి వివరానికి, కానీ ఇక్కడ ముఖ్యమైన వాటికి మాత్రమే అర్థం ఉంటుంది. ప్రతి అంశం ఒక ప్రత్యేక సత్యాన్ని తెలియజేస్తుంది. జాగ్రత్త వ్యాఖ్యానించాలి. సందర్భం ముందు ఇతర లేఖన భాగాలను ఆధారం చేసుకుని అర్థం చేసుకోవాలి. ఇది వ్యాఖ్యానించినప్పుడు, ఇది దృష్టాంతం వ్యాఖ్యానించినప్పుడు చాలా శ్రద్ధగా మనం వ్యాఖ్యానించాలి. సందర్భాన్ని బట్టి ఇతర లేఖనాలు మనం గ్యాదర్ చేసి మనం చూసుకుని అర్థం చేసుకుని దాన్ని వ్యాఖ్యానించాలన్నమాట. అది అనమాట. అయితే ఈ ఉపమానానికి దృష్టాంతానికి తేడాలు ఏంటంటే, ఇదైతే ఉపమానం అనేది ఒక ప్రధాన సత్యాన్ని బోధిస్తుంది, ఒకే ఒక సత్యాన్ని మాత్రం బోధిస్తుంది, కానీ ఇది అనేక ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేస్తుంది. ఇది చాలా ఆధ్యాత్మిక సత్య, దృష్టాంతంలో అనేక ఆధ్యాత్మిక సత్యాలు ఉంటాయి. ఇది ఓన్లీ ఒక ప్రధాన సత్యాన్ని మాత్రమే చెప్తుంది. ఇది నిత్యజీవ సంఘటనల ఆధారం చేసుకుంటుంది. ఇది ప్రతీకాత్మక అర్థాలతో నిండి ఉంటుంది. నెక్స్ట్, ప్రతి వివరానికి అర్థం ఉంటుంది. ఇందులో ఒక ముఖ్యమైన వివరానికి మాత్రం అర్థం ఉంటుంది. ఇది వ్యాకరణము సులభం వ్యాఖ్యానించడం. ఇది వ్యాఖ్యానించడం ఎక్కువ జాగ్రత్త వహించడం మంచిది. ప్రధాన సందేశంపై దృష్టి పెడుతుంది. ఇది ప్రతి పత్రిక యొక్క అర్థంపై దృష్టి పెడుతుంది. ఎగ్జాంపుల్, నేనే నిజమైన ద్రాక్షవల్లి, దేవుని సర్వాంగ కవచము, క్రీస్తు శరీరం, ఇవన్నీ కూడా దృష్టాంతముకు ఉదాహరణలు అన్నమాట. అర్థమైందండి. నెక్స్ట్, పత్రికల గురించి తెలుసుకుంటాం. ఎపిస్టల్స్, లెటర్స్ అంటారు. ఈ పత్రికలు అనేకమైన లేఖ రూపంలో రాయబడిన నూతన నిబంధన. ఇవి పత్రికలన్నీ ఎలా రాయబడ్డాయి అంటే లేఖనాల రూపంలో రాయబడి, ఇవి కొత్త నిబంధనకు సంబంధించినవి. వీటిలో ఏముంటాయంటే క్రైస్తవ బోధనలు, అంటే క్రైస్తవులు చెప్పే మాటలు, వారి సిద్ధాంతాలు, వారి విశ్వాస జీవితాలు మరియు సంఘ జీవనానికి సంబంధించిన సూచనలు, ఇవన్నీ కూడా ఈ పత్రికల్లో, లేఖనాల్లో దాచబడి ఉన్నాయండి. ఈ పత్రికలు సువార్తలో బోధించబడిన సత్యాలను మరింత వివరంగా వివరిస్తాయి. అంటే మనం సువార్తలో
మనం ఏవైతే బోధింప చేస్తామో అవన్నీ కూడా ఇంకా వివరంగా ఈ పత్రికలు మనకి వివరిస్తాయి. క్రీస్తును విశ్వసించిన తర్వాత ఒక విశ్వాసి ఎలా జీవించాలో, సంఘంలో ఎలా నడుచుకోవాలో, మరియు వివిధ ఆధ్యాత్మిక సమస్యలు ఎలా ఎదుర్కోవాలన్నది కూడా ఈ పత్రికలు మనకు నేర్పిస్తాయి. నూతన నిబంధనలో చాలా పత్రికలు నిర్దిష్ట వ్యక్తులు లేదా సంఘాలు నిర్దిష్ట పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని రాయబడ్డాయి. మనం కొత్త నిబంధన చూస్తే అందులో ప్రతి పత్రికలు నిర్దిష్ట వ్యక్తుల ద్వారా సంఘాలు నిర్దిష్ట పరిస్థితుల్లో దృష్టి ఉంచుకుని వ్రాయబడ్డాయి కదండి. అందువల్ల ఒక పత్రికలోని బోధన మరొక దానికి భిన్నంగా అనిపిస్తే ఆ లేఖనం రాయబడిన చారిత్రక పరిస్థితులు లేకపోతే ప్రజల అవసరాలు మరియు సమస్యలు పరిగణలోనికి మనం తీసుకోవాలండి. అర్థమైందండి. ఈ పత్రికలు అధ్యయనం చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే అసలు ఈ లేఖ ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఏ పరిస్థితిలో రాశారు, ఈ లేఖ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, ఇందులో బోధన శాశ్వతమైనదే సిద్ధాంతం, అలాగే ఒక ప్రత్యేక పరిస్థితి సంబంధించిన సూచన, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. రోమా, కొరింథీలు, గలతీలు, ఎఫెసీలు, ఫిలిప్సీలు, కొలస్సీలు, థెస్సలోనియలు, తిమోతి, తీతు, ఫిలోమునకు, హెబ్రేయులు, యాకోబు, పేతురు, యోహాను, యోధ, ఇవన్నీ కూడా పత్రికలేనండి. ఇవన్నీ మనం కూడా చక్కగా నేర్చుకోవచ్చు. అంతేనండి. మీ అందరికి అర్థమైందండి నేను ఇప్పటి వరకు చెప్పింది. అంటే ఈ హెర్మన్యూటిక్స్ అనేవి 5 విషయాలు నేర్చుకోవడం వల్ల కొన్ని కథనాల్లో మనం చారిత్రాత్మక విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని మనం పత్రికలు చదివినప్పుడు చాలా జాగ్రత్తగా కథనాలు, అలానే ఉపమానాలు, ఇంకా అనేకమైన విషయాలు పత్రికలు ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలి. జాగ్రత్త ఉపమాన సువార్తలు, అలానే ప్రవచనాలు, నెక్స్ట్ ఇంకేంటండి జ్ఞాన సాహిత్యాలు, పోయట్రీ, కవిత్వాలు, ధర్మశాస్త్రం, వీటన్నిటి గురించి మనం కథనాలు, ఇవన్నీ సాహిత్య శైలి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం నేర్చుకుంటే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుందండి. ఇంతవరకు మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మళ్ళీ రేపు కలుసుకుందాం.